అసెంబ్లీ లైవ్ చూద్దాం. ఏ రకంగా మన రాష్ట్రంలో కూడా దారి మళ్ళుతా ఉన్నాయి, నిధులు దారి దప్పుతూ ఉన్నాయి, ఇతర వాటికి ఏ రకంగా ఖర్చు పెడతా ఉన్నారు. కనీసం కేటాయించినటువంటి బడ్జెట్లు కూడా ఈరోజు ఖర్చు పెట్టలేని పరిస్థితి వస్తూ ఉన్నదంటే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. 8,000 కోట్లు ఎస్సీ సప్లాన్ కింద అన్ని శాఖల నుంచి క్రోడీకరించి కేటాయిస్తే బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ 4,000 కోట్లకు ఇస్తే 3,000 కూడా ఖర్చు పెట్టలేకపోయారు. మేడం, ఇది దేనికి సంకేతం? ఇది మన పాలనకు సంకేతమా? 8,000 కోట్లు ఎస్సీ సప్లాన్ కింద బడ్జెట్లో కేటాయిస్తే 3,000 కోట్లు కూడా ఇవాళ మార్చి వరకు కూడా కేటాయించలేని పరిస్థితి ఉంటే ఇది దేనికి సంకేతం? ఒకసారి ఆలోచన చేయండి. అదే పరిస్థితిలో కూడా ఎస్టీలు కూడా 5,000 కోట్లు ఎస్టీ సప్లాన్ కింద ఇవాళ కేటాయిస్తే 2,000 కోట్లు ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉందంటే ప్రభుత్వ యంత్రాంగం, అధికార యంత్రాంగం, ఎస్సీల అభ్యున్నతి, ఎస్సీల యొక్క సంక్షేమం, ఇవాళ ఉపాధి ఉద్యోగ అవకాశం లేకుండా ఇవాళ చదువుకున్నటువంటి యువకులు ఎస్సీ ఎస్టీలు ఇవాళ నిర్వీర్యమైపోతూ ఉంటే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ ఈ యొక్క మార్జిన్ మనీ కోసం చెప్పులు అడిగే విధంగా తిరుగుతూ ఇవాళ బ్యాంకులకు లింకు పెడితే ముడి పెడితే బ్యాంకులు అప్పులు ఇవ్వకపోవడం, మార్జిన్ మనీని పొంది ఈ రకంగా ఉపాధి అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఇవాళ కనబడుతూ ఉంది. అదే రకంగా మీరు భూమి లేనటువంటి ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాలు అన్నారు. ఇది ఒక నినాదంగా మారిపోతూ ఉన్నది. ఎంతమందికి ఎన్ని ఎకరాలు పంచినటువంటి పరిస్థితి ఈరోజు. గత 2 సంవత్సరాల్లో 10,000 ఎకరాలు పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్న మీరు ఇవాళ కనీసం ఎంతమంది కుటుంబాలకు ఎన్ని ఎకరాలు పంచినారో అనేది ఎక్కడ స్పష్టత లేకుండా పోవడం. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, 5 సంవత్సరాల్లో ఎస్సీల సంక్షేమం కోసం 50,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. ఇవాళ 3వ బడ్జెట్ వస్తూ ఉన్నది. మనం 50,000 కోట్లలో 3,000 కోట్లు సంవత్సరాన్ని ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉన్నదంటే ఒకసారి ఆలోచన చేయండి. 50,000 కోట్లు ఇవాళ మన లక్ష్యం. అదే రకంగా ఇవాళ ఎస్టీల జనాభా 10.6% ఉంది. వాల్మీకి బోయలను కాగిత లంబాడీలను కలిపితే 11.6% వస్తుంది. కాబట్టి 12% గిరిజనులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ గవర్నర్ ప్రసంగంలో మళ్ళీ దాన్ని ప్రస్తావించడం ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. ఈ కమిషన్ వేస్తాము, 3 నెలలు నివేదిక తెప్పిస్తామన్నారు. ఇంతవరకు కమిషన్ లేదు, ఆ నివేదిక లేదు, ఆ వర్గాలను ఎస్టీలో కలిపింది లేదు, వాళ్ళకు రిజర్వేషన్ వచ్చింది లేదు. నేను అందుకని అంటున్నాను, ఇది ఒక ప్రహసనంగా మారిపోతూ ఉన్నది. బీసీలకు 5 సంవత్సరాల్లో 25,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడతామని చెప్పారు. ఇవాళ తెలంగాణలో 50% పైగా బీసీ జనాభా, బీసీ సప్లాన్ కావాలి మాకు, సంవత్సరానికి కనీసం 10,000 కోట్లు కావాలని చెప్పి ఒక బీసీ సప్లాన్ సాధన కమిటీ పేరు మీద ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు గత సంవత్సరం కాలంగా ఉద్యమిస్తూ ఉంటే 2,000 కోట్లు ఇవాళ ఈ ప్రభుత్వం కేటాయిస్తూ ఉంటే బీసీల యొక్క సంక్షేమం, అభ్యున్నతి, విద్య, ఉద్యోగాలు ఏ రకంగా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతాయో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని కొడతా ఉన్నాను. సంతోషం, కళ్యాణ లక్ష్మి. నేను మొదటిసారి చెప్పాను, కళ్యాణ లక్ష్మి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు షాదీ ముబారక్ అన్నారు. సంతోషం, మేము స్వాగతించాం. కానీ అదే రకంగా ఈ సమాజంలో ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలు బీసీలకు కూడా వర్తింపజేయాలని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారితో విజ్ఞప్తి చేస్తే భవిష్యత్తులో చూస్తామని చెప్పారు. మొన్న గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచినందుకు నేను స్వాగతిస్తున్నాను, సంతోషిస్తూ ఉన్నాను. ఇచ్చారు, ఈబీసీలో కూడా ఇచ్చారు. ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అని కూడా గవర్నర్ ప్రసంగంలో చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి పేదరికానికి కులం లేదు. పేదరికంలో ఉన్నటువంటి వర్గాలకు ఇవాళ ఇటువంటి పథకాలు ఇంకా అనేక ముందుకు రావాల్సిన అవసరం ఉంది. బీసీ కమిషన్ ఏర్పాటు విషయంలో కాలయాపన జరుగుతూ ఉన్నది. ఇవాళ అనేకమైనటువంటి కులాలను ఒక్క కలంపోటుతో ఇవాళ మనం ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కూకట్పల్లి, 26 కులాలను ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని చెప్పి ఒక కలంపోటుతో ప్రభుత్వం తీసివేస్తే హైకోర్టు మొట్టికాయలు వేసింది. బీసీ కమిషన్ లేకుండా ప్రభుత్వానికి హక్కు లేదు. కొన్ని కులాలు తొలగించాలన్నా, కొన్ని కులాలు కలపాలన్నా కమిషన్ అనేది కంపల్సరీ అని చెప్పడం జరిగింది. చేనేత కార్మికుల సమస్యలు ప్రస్తావన లేదు. సాంఘిక సంక్షేమ హాస్టల్లో పొద్దున ఆర్థిక మంత్రి మాట్లాడాలి తక్కువగా ఉన్నారు మేడం. మీరు వేరే మాట్లాడుతున్నాను కదా, నేను సబ్జెక్టే మాట్లాడుతాను. 10 నిమిషాలు బడ్జెట్ జనరల్ ఫిగర్స్ ఉంటాయి మనం, ఇది జనరల్ గా మాట్లాడతాం. బడ్జెట్ ఏముంది కానీ సంక్షేమ హాస్టల్లో ₹1 బియ్యం అంటున్నారు. సంతోషం. ఇవాళ కేంద్ర ప్రభుత్వము 5 కిలోల చొప్పున మరి కుటుంబానికి మార్కెట్లో ₹30 కిలో ఉన్నటువంటి బియ్యాన్ని ₹27 కిలోకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ₹2 సబ్సిడీ ఇచ్చి ₹1 సరఫరా చేస్తూ సంతోషం. అది
శాచురేషన్ మోడ్లో ఇస్తున్నారు. కానీ ఆ సన్న బియ్యం కూడా దారి తప్పుతూ ఉన్నది. ఇది రీసైకిల్ అవుతుందనే వార్తలు పుంకాలుగా వస్తున్నాయి. హాస్టల్లో అనేక సందర్భాలు చూస్తున్నట్టయితే సన్న బియ్యం ఈరోజు కనబడకుండా పోయే పరిస్థితి వస్తుంది. దీని మీద కూడా మరి ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అందుకనే ముఖ్యమంత్రి గారు చెప్పారు, మాకు విజన్ ఉంది, అఖిలపక్ష సమావేశాన్ని మా విజన్ను ఆవిష్కరింపజేస్తాను ఈ వర్గాల యొక్క అభివృద్ధి కోసం అన్నారు. ఆ అఖిలపక్ష సమావేశం గత 2 సంవత్సరాలుగా చూస్తున్నాం అధ్యక్ష. తప్పకుండా ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సమాజంలో ఉన్నటువంటి 85% జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభ్యున్నతి కోసం సంచార జాతులు లాంటి కమిషన్లు కావాలని చెప్పి ఇవాళ మరి డిమాండ్ ఉన్నది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పి కోరుతూ, వైద్య రంగానికి వచ్చినట్టయితే జిల్లాకు మల్టీ సూపర్ స్పెషాలిటీ అన్నారు. పేదవాడికి వాళ్ళ వైద్యం చాలా ఖరీదైపోతున్నది. నిజంగా పేదవాడికి పెద్ద జబ్బు వచ్చినట్టయితే ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే తప్పితే ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇవాళ వాళ్లకు ఆ వైద్యం యొక్క ఖర్చులు భరించలేని పరిస్థితి. గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్కు 100 కోట్లు కేటాయింపులు ప్రభుత్వం, సంతోషం. కానీ ఇవాళ నేనుగా చెప్తున్నది, స్వయంగా గవర్నర్ గారు మొన్న గాంధీ హాస్పిటల్ పర్యవేక్షించడానికి వెళితే జరిగినటువంటి సంగతులు, ఏ రకంగా ఆ గాంధీ హాస్పిటల్ పరిస్థితి, వైద్యుల కొరత, సిబ్బంది కొరత, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఎవరైనా అటెండెంట్ కనుక వెళ్ళేటైతే అటెండెంట్ పేషెంట్గా మారే పరిస్థితి. మేము బీజేపీ ఎమ్మెల్యేలందరూ కూడా ఒక రోజంతా కూడా పరిశీలిస్తే అధ్వాన్నమైన పరిస్థితి గాంధీ ఆసుపత్రిలో. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ నిమ్స్ తరహా మీరు ఈ మోడర్న్ హాస్పిటల్గా ఈ గాంధీ ఉస్మానియాను తయారు చేస్తున్నారు. హైదరాబాద్లో ఇవాళ ఆ పరిస్థితి ఉంటే మరి ఇవాళ అవుట్ సోర్సింగ్ నర్సులు గాంధీ హాస్పిటల్లో 220 మంది 10 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు. వాళ్ళకు వేతనాలు పెంచినటువంటి దానిని మాకు వర్తింపజేయడానికి సమ్మె చేస్తూ ఉన్నారు గత నెల రోజులుగా. ప్రభుత్వం దీని మీద ఒక మానవీయ కోణంలో ఆలోచన చేయండి. 10 సంవత్సరాలుగా 220 మంది నర్సులు పనిచేస్తూ ఉంటే కనిపించే దేవుళ్ళుగా వాళ్ళు సేవలు అందించే వైద్య నర్సులు ఇవాళ వాళ్ళ యొక్క జీతం గురించి అవుట్ సోర్సింగ్ పేరు మీద ఉన్నారండి. కాంట్రాక్టు ఎంప్లాయీస్కి వర్తించేటువంటి జీతాలు కూడా వాళ్ళకు వర్తింపజేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా చాలా ఆసుపత్రుల్లో మందులు లేవని మందులు కొరకు. అదే రకంగా ఆరోగ్యశ్రీ 104, 108 పేదలు ఉపయోగపడేటువంటి సేవలు ఇవాళ కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు 104 కానీ 180 కానీ రుయ్యమని చెప్పి గ్రామాల్లో మరి ఏ పేదవాడికి ఆపద వచ్చినా, ప్రమాదం వచ్చినా లేదా ప్రసవం వచ్చినా ఇవి అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఈ 3 కూడా కనుమరుగైపోయినాయి. ఇప్పుడు అన్నీ కూడా ఇవి కుయ్యి అని చెప్పి మూలబడిపోయినాయి. 104, 108 దయచేసి ఆలోచన చేయండి. ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చారు, వాళ్లకు అన్ని సదుపాయాలు ఇచ్చారు, వాళ్లకు భూమి కల్పించారు రంగారెడ్డి జిల్లాలో. మరి వాళ్ళు చేస్తున్న సేవలు ఏంటో మీకు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదే రకంగా పేదల యొక్క సొంత ఇంటి కళ, వాళ్ళ ఆశలు. ఇటీవల కాలంలో టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో 2 బెడ్రూమ్ హౌస్ గురించి ప్రస్తావిస్తే ప్రజలు పూర్తిగా ఇవాళ వాళ్ళు నమ్మి ఓట్లేసి వాళ్ళు గెలిపిస్తూ వస్తూ ఉన్నారు. అది హైదరాబాద్ కానీ వరంగల్ కానీ ఇవాళ 2 బెడ్రూమ్ హౌస్ అనేది అయితే అంశం అవుతుందో ప్రభావితం చేస్తూ ఉన్నది. అంటే పేదవాళ్ళ యొక్క ఆశలను మన రాజకీయంగా సొమ్ము చేసుకోవడమే కాదు, దాని అక్షరాల అమలు ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఒక ఐడిహెచ్ కాలనీ లేకపోతే ఇంకా ఒక 2 గజ్వేల్లో గ్రామాల్లో పరిమితమైతే కాదు, ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం వల్లనో మీరు చేసిన హామీ వల్లనో లక్షల సంఖ్యలో ఇవాళ రంగారెడ్డి జిల్లాలోనే మన మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, హైదరాబాద్ సంబంధించిన 2 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు అధ్యక్ష. ఒక హైదరాబాద్ 1,00,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. నేను అడుగుతున్నాను ఇవాళ ఆ దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళని వాళ్ళ అధికారులు చెప్తున్నది ఏంటంటే మాకు ఇంతవరకు ఎటువంటి ఆదేశాలు లేవు, అప్లికేషన్ తీసుకునే పరిస్థితి అని చెప్పి మూట గట్టి బండల్స్ వేసి అక్కడ పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి పేదవాళ్ళ యొక్క ఏదైతే ఆశలు ఉన్నాయో, వాళ్ళ సొంతింటి కళ ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసడానికి ప్రభుత్వం ఒక పకడ్బందీ ప్రణాళికతో ముందుకు రావాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇవాళ మోదీ ప్రభుత్వం అందరికీ ఇల్లు భాగంలో 2022 సంవత్సరం వరకు దేశవ్యాప్తంగా పట్టణాల్లో ఉండే వాళ్ళ పేదవాళ్ళందరికీ కూడా సొంత ఇల్లుకు సాకారం చేయాలనే ఆలోచనతోని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి అడిగిన వెంటనే 85,000 గృహాలు మంజూరు చేసి దానికి కావాల్సిన నిధులు ఇవాళ కేటాయిస్తే ఒక హైదరాబాద్కి 30,000 మందికి ఇవాళ ఇండ్లు మంజూరు చేసినటువంటి ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని. అందుకని ఈ ప్రభుత్వం ఇవాళ ఆ 30,000 మందిని ఇవాళ వెంటనే గుర్తించి వాళ్లకు లబ్ధిదారులకు వెంటనే ఇల్లు కట్టించే కార్యక్రమం చేయాలి. గత ప్రభుత్వాలు కూడా జేఎన్ఆర్ఎం కింద కానివ్వండి, ఇందిరమ్మ కింద కానివ్వండి, ఇతరత్ర దాదాపు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఇవాళ జవహర్ నగర్ కానివ్వండి లేదా ఇవాళ మిగతా ప్రాంతాల్లో దాదాపు 30,000 ఇల్లు కట్టి ఉన్నప్పటికీ
వాటికి ఇవాళ గుర్తించి లబ్ధిదారులకు ఇల్లు కేటాయించాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దయచేసి ఇవాళ నిజంగా మనకు చిత్తశుద్ధి పేదవాడికి ఇల్లు కల్పించాలని ఆలోచన ఉంటైతే 30,000 ఇల్లు కట్టి ఉన్నాయి, వాళ్ళకి వెంటనే గుర్తించి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే రకంగా జీవో 58 కింద ఏదైతే పట్టాలు అన్నారో ఇవాళ హైదరాబాద్లో ఉండే అన్ని స్టంప్స్లో కూడా ఇవాళ అందరికీ పట్టాలు ఇవ్వాల్సిన పోయి ఇవాళ ఏదో నెపంతో ఇవాళ అక్కడ ఆ స్లమ్ గుర్తించలేదని లేదా ఆ స్లమ్ ఇవాళ ఆ ప్రైవేటు వ్యక్తి ఇవాళ ఆ కోర్టులో కేసు వేయడం నెపంతో చాలా మందికి 58 జీవో కింద పట్టాలు ఇవ్వకుండా ఉండడం జరుగుతున్నది. కాబట్టి వాళ్ళందరినీ కూడా గుర్తించి 58 కింద జీవో ఇచ్చి వాళ్ళకు సొంత ఇల్లు సాకారం చేయాల్సిందిగా కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రాజీవ్ స్వగృహం మేడం ప్రభుత్వం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం కట్టింది గత ప్రభుత్వం, కానీ వాళ్ళ దాదాపు అవన్నీ వెళ్ళబోతున్నాయి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దానికి ధర ఇంతవరకు కట్టలేకపోతుంది. గతంలో 23 లక్షలు అన్నారు కాబట్టి ఎవరు కొనుక్కోలేని పరిస్థితులు వచ్చారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఇవాళ వెంటనే నిజంగా ప్రభుత్వం ఏదైతే ఇవాళ 2 బెడ్రూమ్ హౌస్ అనేది అయితే ఇవాళ మొత్తం ప్రజల్లో ఇవాళ ఇది నానుతా ఉన్నదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఇవాళ నో ప్రాఫిట్ నో లాస్ కింద మీరు ఒక ధర నిర్ణయించినట్టయితే ఇవాళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఇల్లు కొనడానికి రాజీవ్ సగ్గురా కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ దాదాపు పోచంపల్లి, జవహర్ నగర్, గాజుల రామారం, బండ్లగూడలో కొన్ని వేల ఇల్లు కట్టి ఉన్నాయి. ఇవాళ ప్రజాధనం దుర్వినియోగం అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి దాన్ని కూడా కొత్త రాష్ట్రంలో మరి ఎవరు కూడా ఒక ఇల్లు అమ్మలేదు కాబట్టి వెంటనే ధర నిర్ణయించి అది టీయించే ఇవ్వమంటున్నారు. వాళ్ళకన్నా ఇవ్వండి, లేకపోతే నో లాస్ నో ప్రాఫిట్ కింద మీరు వారి సమకూర్చాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. రెండవది ఉద్యమం సందర్భంగా ఆ రోజు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం గురించి మన సమైక్య రాష్ట్రంలో మనకున్న చరిత్రను మనం ఈరోజు పండుగగా జరుపుకోలేకపోతున్నాం. మన రాష్ట్రం వచ్చినట్టయితే మన ప్రభుత్వం వచ్చినట్టయితే సెప్టెంబర్ 17 జరుపుకుంటామని చెప్పి బాహాటంగా చెప్పిన ఇవాళ మనం విస్మరిస్తా ఉన్నాం. అందుకని ఇవాళ ఎవరైతే ఆ రోజు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి మనం ఏదైతే ఇవాళ ఒక స్వేచ్ఛా వాయువు పిలుస్తూ ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో ఆ స్వతంత్రాన్ని 17 సెప్టెంబర్ను కూడా జరుపుకునే పరిస్థితి లేకపోవడం కూడా ఇది ప్రభుత్వం దీన్ని వెంటనే ఆలోచన చేయాలి. ఆ రకంగా ముందుకు రావాలి. తప్పకుండా ఇచ్చిన మాటకు అనుగుణంగా తప్పకుండా సెప్టెంబర్ 17 కూడా జరపాల్సిన అవసరం ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు మొన్న ఆయుధ చండీయాగం చేశారు, సంతోషం. చాలా మొత్తం ప్రజలందరూ కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఎందుకు సంబంధం లేదు, సంబంధం ఉంది చెప్తాను. కాబట్టి ఎందుకంటే అందులో పాల్గొనే అర్చకులు చాలా మంది ఆ 10 రోజులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఇవాళ రోజువారీగా ఏదైతే దేవాలయాల్లో పనిచేస్తున్నారో వేలాది మంది అర్చకులు ఇవాళ తెలంగాణలో ఇవాళ దేవాదాయ శాఖ ఆదాయాలు లేవు. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ అర్చకుల జీతభత్యాలు ట్రెజరీ ద్వారా ఇవ్వాలని చెప్పి వాళ్ళు గత 3 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నారు. మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో అనేక వేదికల్లో ఖచ్చితంగా ఈ అర్చకులు అందరికీ కూడా ట్రెజరీ ద్వారానే జీతభత్యాలు ఇప్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మరి ఎందుకు ఎక్కడ అడ్డుపడుతుందో ముఖ్యమంత్రి గారిని మొన్న కూడా కలిస్తే వారు సుముఖంగా ఉన్నారు, తప్పకుండా అమలు చేస్తామంటున్నారు. మరి ఇవాళ దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డుపట్టడు ఏ అధికారులు అడ్డుపడుతున్నారో దయచేసి ఒకసారి మరి మంత్రులు ఆలోచన చేయాల్సిందిగా. నిజంగా ఆ అర్చకుల యొక్క ఆశీర్వాదాలు దీవెనలు ఈ ప్రభుత్వానికి రాష్ట్రానికి అవసరమని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇటీవల మన ఆబ్కారీ శాఖ మంత్రి ఇక్కడ లేకుండా ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొంతమంది నా దగ్గరకు వచ్చారు మేడం, ఈ అసోసియేషన్ అంతా కూడా ఈ మద్యానికి సంబంధించిన ఒక బార్ కోడ్ పెట్టారట. సంతోషం, ఈ యొక్క కల్తీ మద్యం సరఫరా కాకుండా ఉండాలి, కల్తీ విక్రయాలు జరగకుండా ఉండాలి, నకిలీ సంతోషం అది. ఇది ట్రాక్ అండ్ ట్రేస్ కోసం ఏ బాటిల్ ఎక్కడ పోతుందో ట్రేస్ చేయడానికి మంచి ఒక సిస్టమ్ తీసుకొచ్చారు, టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే మరి అది ముఖ్యమంత్రి గారు తెలుసో తెలియదో, మంత్రులకు తెలుసో, ఒక అధికారి మాత్రము ఖచ్చితంగా మీ వైన్ షాపులందరూ కూడా లైసెన్స్తో పాటు నేను చెప్పిన కంపెనీ ద్వారానే కంప్యూటర్ కొనుక్కోవాలి, లేనట్లయితే మీకు లైసెన్స్ ఇవాళ రిన్యూ చేసే పరిస్థితి లేదని చెప్పి ముందుకేసి కూర్చున్నాడు. ఇవాళ కంప్యూటర్లు మేము 30,000తో కొన్నామంటే 30,000 కాదు, ₹1,00,000 పలానా కంపెనీ అమ్ముతుంది. ఆ కంపెనీ దగ్గర కొనుగోలు చేసి మీరు ఆ రకంగా ఈ బార్ కోడ్ పెట్టుకోవాలని చెప్పి ఎవరు నడిపిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని? ఈ అధికారి ఈ రకంగా ఆదేశాలు ఇస్తుంటే ఎందుకు ప్రభుత్వం అజమాయిషి చేయలేకపోతుంది? ఒకసారి నేను ఆలోచన చేయాల్సిందిగా నేను మీ ద్వారా కోరుతున్నాను. మేడం, ప్రాజెక్టుల విషయంలో చాలా విషయాలు చెప్పారు, చాలా సంతోషం. మన అదే రకంగా మరి అధికార పార్టీకి సంబంధించిన సభ్యులు కూడా మాట్లాడినప్పుడు మహారాష్ట్ర ఒప్పందం, సరే సాంకేతికమైన అంశాల జోలికి నేను పోకుండా తప్పకుండా ఇవాళ అంతర్రాష్ట్ర వివాదాలు ఇవాళ తెలంగాణ మహారాష్ట్ర మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంతర్రాష్ట్ర వివాదాలు సమసిపోవాలి. ఆ రకంగా నదుల అనుసంధానం జరగాలి.
ప్రతి నీటి చుక్క కూడా, ప్రతి నీటి బొట్టు కూడా వ్యవసాయానికి, సాగునీరుకు, తాగునీరుకు ఉపయోగపడాలని చెప్పి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఇవాళ కలలు కంటున్నారో ఆ కలలకు సాకారంగా ఈ ఒప్పందాలు జరగడం మంచి పరిణామం. గోదావరి నదీ నదాల మీద ఇవాళ బ్యారేజీలు కట్టడం అనేది తెలంగాణకు సస్యశ్యామలం కావడానికి దోహదపడుతుంది. అయితే వాటి ఎత్తు విషయంలో కానివ్వండి, మిగతా విషయాల్లో కూడా తప్పకుండా దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఈ సభలో మరి మన మధ్యలో ఉన్నట్టు ఇరిగేషన్ మంత్రి గారు వాటి విషయాలు కూడా, ఒప్పంద వివరాలు కూడా మన సభ ముందు పెడితే కూడా బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇవాళ మిషన్ కాకతీయ లేదా ఇవాళ మరి మిషన్ భగీరథ, ఇవాళ 2 బెడ్రూమ్ హౌస్ కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు, మిషన్ కాకతీయ కోసం 40,000 కోట్ల రూపాయలు, లేదా ఇవాళ మిషన్ భగీరథ కోసం 30,000 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా ఇవాళ మనకు తాహతుకు మించి ఇవాళ అప్పులు చేసే పరిస్థితి వస్తుందా ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ కార్పొరేషన్లు పెట్టి బోర్డులు ఏర్పాటు చేసి అప్పులు తీసుకుంటున్నాం తప్పితే, భావి తరాలకు వాళ్ళ మీద అప్పులు పెంచుతున్నామే తప్పితే మనకు ఆదాయ మార్గాలు ఏమిటి, ఆదాయ వనరులు ఏమిటి, ఏ రకంగా వీటిని అమలు చేస్తామనేటువంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని కోరుతూ, చివరిగా మేడం ఇవాళ శాంతి భద్రతల సమస్య కూడా, శాంతి భద్రతల సమస్య కూడా కలవరపరుస్తా ఉంది. మొన్న కరీంనగర్లో జరిగినటువంటి నేను వీరవంక సమస్య అయిపోయింది మేడం, లాస్ట్ వీరవంక సమస్య కానివ్వండి, ఒక పోలీస్ ట్రైనింగ్ క్యాంపులోనే ఈ విధమైన పరిస్థితి రావడం చాలా దారుణం అధ్యక్ష. ఇటువంటి సంఘటనలు చాలా ఈ మధ్యలో చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇవాళ కల్తీ ఆహార పదార్థాలు, కల్తీ నెయ్యి, లేదా ఇవాళ కార్బైడ్, ఏ రకంగా ఈ పళ్ళను మక్కబెట్టడానికి వాడేటువంటి విష పదార్థాలు ఈరోజు ఉపయోగంలోకి వస్తున్నాయో, మరి చైన్ స్నాచింగ్, డ్రగ్ మెనేసు, ఇవన్నీ కల్తీ మందులు, ఇవన్నీ కూడా ఈ తెలంగాణలో మరి అదుపు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ సీసీ కెమెరాల పేరు మీద మనం, ఈ సర్వేలెన్స్ పేరు మీద మనం చేస్తున్నప్పుడు కూడా ఇన్ని ఘాతుకాలు జరుగుతున్నాయంటే ఇది అందరినీ కూడా కలవపరుస్తుంది. ఇటీవల మన నల్గొండ జిల్లాలో కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ పేపర్ లీక్ అయిందంటే నిజంగా ఇవాళ ప్రైవేటు యాజమాన్యాలు, అధికారులు కుమ్మక్కై ఈ విధమైన పరిస్థితి తీసుకొస్తుంటే పాలన ఎక్కడ పోతున్నది అనేది ఎక్కడ సంకేతం దీనికి. ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో ఇటువంటి ఉదంతాలు జరిగితే ఆ రోజు కార్పొరేటు ఉన్నటువంటి కళాశాలలు, ప్రైవేటు యాజమాన్యాలు ఈ రకంగా చేశారనేటువంటి ఏదైతే అపవాదం ఉందో ఆ అపవాదం ఇవాళ మనం తప్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ట్రాన్స్పరెంట్గా, ఇవాళ పారదర్శకతో ఇటువంటి మరి ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. చివరిగా మన జేఏసీ నాయకులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా నేను ఒక మాట్లాడారు. వారు ఇవాళ నిజంగా ఉద్యమకారులకు గుర్తింపు లేకుండా పోతున్నది. ఇవాళ అనేక ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు మంత్రులు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, పదవులు వస్తుంది, అభ్యంతరం లేదు. కానీ అసలైనటువంటి ఉద్యమకారులు అవుతుందో దాదాపు 3,000 మంది గాయాలు పడి ఇంతవరకు లాఠీ దెబ్బలతోనో, తూటాల దెబ్బలతోనో 3,000 మంది ఇప్పటికి కూడా వాళ్ళ రక్తం చిందించడం వల్ల వాళ్ళ తెలంగాణ సాధ్యమైంది. వాళ్ళని ఆదుకోవాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. అమరవీరుల కుటుంబాలు లాస్ట్ అయిపోయింది 2 మినిట్స్ మీద, చివరిగా 2 మినిట్స్ అమరవీర కుటుంబాలను కూడా ఇవాళ వాళ్ళ సంఖ్యను కుదించి ఇవాళ మనము ఈ రకంగా మనం విస్మరించినట్టయితే అది మంచిది కాదు. ఇవాళ దయచేసి ఉద్యమకారులను గుర్తించండి. ఉద్యమకారులు ఎవరైతే నిజంగా వాళ్ళ రక్తాన్ని చిందించి వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని మనకు ఇవాళ అందించారో, వాళ్ళ భాగస్వామ్యం ఉన్నదో వాళ్ళందరూ కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ రకంగా వాళ్ళకు ఉద్యోగాలు కానివ్వండి, వాళ్ళ కుటుంబాలను కానివ్వండి ఆదుకునేటువంటి పరిస్థితి తీసుకురావాల్సిందిగా నేను కోరుతూ, తప్పకుండా ప్రభుత్వం రేపు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో ఇవన్నీ కూడా మరి లోటుపాట్లను సర్దుబాటు చేసి ఈ యొక్క బంగారు తెలంగాణ నిర్మాణ దిశలో ఆ కోణంలో ఆలోచన చేస్తుందని చెప్పి నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.